బ్యాచిలర్స్ రూమ్లో బీరకాయ కర్రీ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ఒక బీరకాయ తీసుకొని మంచిగా కోసుకోవాలి. కోసిన అట్లా మాత్రం కోయద్దు, పురుగులు ఉన్నాయి ఏమనుకోకండి. పక్కింట్లో తెచ్చినాం బీరకాయని ఒకటి, దాన్ని కోసుకుంటున్నాం. పురుగులు ఉన్నాయి అట్లే వేసుకున్నాం. బీరకాయలు నెమ్మదిగా కోసుకొని టమాటాలు కోసుకోవాలి, ఉల్లిగడ్డలు కూడా అట్లే కోసుకోవాలి. లైటర్ లేదు, అగ్గిపెట్టెతో అడ్జస్ట్ కావాలి. లైటర్ కొనుక్కొచ్చుకోవాలి కానీ పైసలు లేవు, ఏం చేస్తాం ఇక. తక్కువ పెట్టుకోలే మంట, ఎక్కువ పెడితే సిలిండర్ అయిపోతుంది. కొంచెం ఆయిల్, తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే తెస్తారు. ఆయిల్ కూడా కలపొద్దు, అట్లే పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఏం లేవు, లేకుంటే ఉత్త ఉల్లిగడ్డలు వేసుకొని తినాలి, ఏం చావరు. భోజనం చూస్తానే కలపాలి, చారు చెంచా లేకుంటే ఏమనుకోవద్దు. ఇది బ్యాచిలర్స్ రూమ్, ఇట్లే ఉంటుంది. చేతులు కడగకుండా చేసుకోవచ్చు కర్రీ, అట్లే ఏం కాదు. ఆవాలు ఉన్నాయి మర్చిపోయినాము, పక్కింట్లో తెచ్చినాం. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కూర మాత్రం ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ముందే వేసుకోలే కానీ మర్చిపోయినాము, ఎప్పుడంటే ఎప్పుడు వేసుకుంటున్నాము. తెలియని సంసారం ఇట్లే ఉంటుంది. ఇప్పుడు బీరకాయలు, ఒకటే బీరకాయ ఉంది. ఇది టమాటా కర్రీ అనుకోలే, కాకపోతే బీరకాయ కర్రీ అంటారు మేము. నూనెలో కలుపుకోవాలి. ఆయిల్ కూడా ఖరాబ్ అయినట్లుంది. డూప్లికేట్ ఆయిల్ తెచ్చినవారా? లేదురా, మంచిదే. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు పురుగులు ఉన్నాయి, ఎట్లా కోసినాము. మళ్ళీ ఒకసారి కలపాలి. గుండి గరం అయింది, కాలుతుంది. కాకపోతే ఇట్లా హ్యాండిల్తోన సేఫ్టీ యూజ్ చేసుకోవాలి. టమాటా అట్లే కోయలేరు. బీరకాయ కర్రీ రెడీ అనుకున్నారా? వాటర్ వేసి కారం పొడి, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఎక్కేసుకుంటా అంటే మీ ఇష్టం, అది మీ కర్మ. మూసి మాడిపోయాక తెరవాలి. బీరకాయ కర్రీ రెడీ అవుతుంది. సింపుల్.